హాయ్ అందరికీ. ఈరోజు ఒక అందరూ అంటే అమ్మవాళ్ళు పెద్దవాళ్ళు చేసిన పచ్చడి ఇది. బీరకాయ తొక్కులతోటి పచ్చడి అనమాట. మనం బీరకాయ కట్ చేసి తొక్కులు తీసి పడేస్తాం కదా, పడేయకుండా ఎంతో పోషక విలువలు ఉన్న ఈ తొక్కును పారేయకుండా పోషక విలువలు ఉంటాయి, బోల్డ్ ఖరీదు కూడా ఉంటాయి బీరకాయలు. అందుకని అవి పారేయకుండా వాటిలతో కూడా పచ్చడి చేసుకోవడం చాలామందికి తెలుసు. కానీ ఎలా చేయాలి అనేది బద్దకించేస్తుంటారు. ఎలాగ తొక్కు తీస్తాం కదా, తొక్కు పారేయకుండా ఈ రకంగా పచ్చడి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కోసం చేసిన ఇదనమాట. నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ తెలుసు, ఏం చేసావులే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, కొత్తగా కాపురానికి వచ్చిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట ఇది. ఫస్ట్ ఆయిల్ వేసేస్తాము. అందులో పచ్చిమిరపకాయలు మన రుచికి సరిపడా కొన్ని పచ్చిమిరపకాయలు కొన్నిలాగా ఉంటాయి టేస్ట్లు. కొన్ని కారంగా ఉంటాయి, కొన్ని తక్కువ కారం ఉంటాయి. అట్లా చూసుకుని మన కారానికి ఎంత కావాలో అంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం ధనియాలు వేస్తాను, ఒక స్పూను. అలాగే ఒక మినపప్పు ఒక స్పూన్ వేస్తాను. అవి మూడు వేగిన తర్వాత ఈ తొక్కు ఉంటుంది కదా, బీరకాయ తొక్కు కొంచెం చిన్నగా కట్ చేసుకుని బీరకాయ తొక్కు వేయించేస్తాను అనమాట. బీరకాయ తొక్కును బాగా వేయించాలి. కొద్దిగా నూనె చాలదేమోనని కొద్దిగా నూనె కూడా వేశాను. బాగా వేగాలి. పాతకాలంలో పచ్చళ్ళండి ఇవి, పాతకాలం వంటలు. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్కి తెలియవు అన్న ఉద్దేశంతో చేస్తున్న వంటలు అనమాట. తెలిసిన వాళ్ళు ఓకే, స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళు మాత్రం శ్రద్ధగా చూసి తయారు చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ ఉట్టిగా బీరకాయ ముక్కలు తొక్కులతో కూడా చేయొచ్చు, కానీ కొద్దిగా ఒక బీరకాయ ముక్కలు చివరి ముక్కలు లేకపోతే అట్లా ఉంటాయి కదా మనం వేస్ట్ అని అనుకున్నవి, అలాంటి ముక్కలు కూడా కొద్దిగా వేస్తాను అనమాట, వేస్ట్ చేయకుండా పారేయకుండా. ఇవి కూడా కొద్దిగా వేయించుకోవాలి, చక్కగా వేయించుకోవాలి. ఇగో బీరకాయ పొట్టు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు, కొంచెం చింతపండు కడిగేసి నానబెట్టుకుని ఉంచుకోవాలి పక్కన. ఇవన్నీ రెడీ చేసుకుని 2 నిమిషాల పనండి. అన్నీ వేగిపోతే గ్రైండ్ చేయడం అనేది చాలా చిన్న పని అనమాట. ఈ బీరకాయలో నుంచి పచ్చి నీరంతా బయటకు వచ్చేలాగా చూసారా, అడుగును పడుతుంది. నీరంతా ఎగిరిపోతేనే అడుగు పడుతుంది అనమాట. అట్లా అడుగు పట్టేలాగా బీరకాయల దగ్గరికి వేపుకోవాలి. ఏమాత్రం పచ్చి నీరు ఉన్నా కూడా చప్పగా అయిపోతుంది పచ్చడి, టేస్ట్గా ఉండదు. మనం చేసే పని టేస్ట్గా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. పచ్చినీరంతా పూర్తిగా పోయే వరకు వేయించాలి. వేయించి చల్లారి పెట్టుకోవాలి. తర్వాత ఇవన్నీ మిక్సీలో వేసేసాను. ఫస్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసేసిన తర్వాత అవి గ్రైండ్ అయిపోయినాయి. ఇప్పుడు చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసాను. అలాగే పొట్టు కూడా పైన వేసేసాను. వేసేసి కొద్దిగా 2 చుక్కలు నీళ్లు చల్లి గ్రైండ్ చేసుకుంటాము. గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫోటోది ఆ పైన పచ్చి బీరకాయ ముక్కలు వేపాం కదా, ఆ బీరకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం మళ్ళీ నీళ్ళు చల్లి కొద్దిగా అది కూడా గ్రైండ్ చేసుకుంటాం. చేసేసుకుని శుభ్రంగా కలిపేయాలి. అంటే ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. బీరకాయ ముక్కలు వేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి అట్లా ఒక రౌండ్ తిరిగితే సరిపోద్ది. అదిగో బీరకాయ పచ్చడి తయారైపోయిందండి, బీరకాయ తొక్కు పచ్చడి. దీనికి తాలింపు వేయాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, కానీ కొంచెం తింటా ఉంటే పప్పులు కటకటలాడుతా తాలింపు గింజలు అవి బాగుంటాయి కదా, అందుకని జస్ట్ వీడియో కోసం చేశాను. వీడియో చేయకపోతే మాత్రం నేను ఈ పచ్చడికి తాలింపు వేయను. ఎందుకంటే ముందు వేయించాం కదా పప్పులు, అవే సరిపోతాయి. తింటుంటే చక్కగా కటకటలాడుతూ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి. చేసుకున్నాం, బాగుంది, బాగలేదు, ఏదో ఒకటి కామెంట్ పెట్టండి. పెట్టిన తర్వాత పోపు సామాన్లన్నీ వేసేసి, వీలైతే ఇంగు వేసుకుంటాము, వీలు కాకపోతే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. కానీ నేను 2 వేయలేదు, ఇంగువ వేయలేదు, వెల్లుల్లిపాయలు వేయలేదు, పోపు మాత్రం వేసేసాను. ఎంత బాగా వచ్చిందంటే పచ్చడి. దీనికి కాంబినేషన్గా నేను ఏం చేశానంటే, మా పక్కింటి శ్రీదేవి గారు కొద్దిగా పెసర వడియాలు ఇచ్చారు. పెసర వడియాలు ప్లస్ బంగాళదుంప ఒకటి కట్ చేసుకుని డీప్ ఆయిల్ ఫ్రై చేశాను అనమాట.
ఆయిల్ ఫ్రై చేస్తే అది ముక్క మెత్తగా అయ్యి చక్కగా మనం ఇలా తింటాం కదా, చిప్స్ అవి తింటాం కదా, ఆ టైప్లో ఉంటుందన్నమాట. అలాగే ఆలూ ఫింగర్స్ అని తింటాం కదా, వాటిలాగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటాయి. దేనికైనా నంచుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందులో అయినా, పప్పుచారులో అయినా, దేంట్లో అయినా చాలా బాగుంటాయి. ఇగో పెసర వడియాలు పక్కింటి ఆవిడ ఇచ్చారు, పెసర వడియాలతో తిన్నాను. తర్వాత ఈ పొటాటో చిప్స్ తోటి కూడా తిన్నాను. యమ్మీగా అనిపించింది. ఇంకా వేరే ఇంకేం అక్కర్లేదు. పప్పు కానీ, లేకపోతే పప్పుచారు కానీ, లేకపోతే ఇంకేదన్నా అదర్ ఐటమ్స్ ఏం అక్కర్లేదు. హ్యాపీగా దాంతో సరిపోయింది నాకు. కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి నచ్చితే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.